జగన్ కాన్వాయ్‌లో వాహనం తగిలి కాదు సింగయ్య చనిపోయింది. ఏకంగా జగన్ వాహనం కిందే అని తేలినటువంటి నేపథ్యంలో మరి నిన్నటి నుంచి డిఫెన్స్‌లో పడింది వైసీపీ. దాన్ని కవర్ చేయడానికి వాళ్ళ సాక్షిలో పెద్ద కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఏ1 చంద్రబాబు ప్రభుత్వమే అంటూ వైఎస్ జగన్ పర్యటనలో భద్రతా ఏర్పాట్ల కుట్రపూర్తి నిర్లక్ష్యం. చంద్రబాబు ప్రభుత్వ రెడ్ బుక్ కుట్ర పతాక స్థాయికి చేరుకుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అక్రమ కేసు నమోదుకు తెగబడింది. వైపు తమ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో కట్టలు తెంచుకుంటున్న వ్యతిరేకత, మరోవైపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల వెలువెత్తున్న ప్రజారంతో టీడీపీ కూటమి ప్రభుత్వం బెంబేలెత్తుంది. అందుకే యుద్ధ ప్రాతిపదికన డైవర్షన్ పాలిటిక్స్కి తెరదీసింది. వైఎస్ జగన్ ఇటీవల సత్తెనపల్లి పర్యటనలో ఉదంతాలకు వక్ర భాష్యం చెబుతూ అక్రమ కేసుల నమోదుకు తెగబడింది. సింగయ్య అనే వ్యక్తి అనుమతి లేని ప్రైవేట్ వాహనం ఢీకొని మృతి చెందినట్టు స్వయంగా గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ అధికారికంగా ప్రకటించిన తర్వాత 3 రోజుల కుట్రపూర్తి తర్జనభర్జనల అనంతరం ఆ రోడ్డు ప్రమాదాన్ని వక్రీకరించి ప్రభుత్వం తన నక్కజిత్తులు ప్రదర్శించింది. అందుకోసం యావత్ పోలీస్ శాఖను కుట్రలో భాగస్వామ్యంగా చేసుకుంది. ఏకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన అక్రమ కేసు నమోదు చేయడం ప్రభుత్వ కుట్రకు పరాకాష్ట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాహన డ్రైవర్గా ఉన్న ప్రభుత్వ ఉద్యోగి ఆర్ముడ్ రిజర్వ్ కానిస్టేబుల్ రమణారెడ్డిని ఏ1 గాను, ఆ వాహనంలో ప్రయాణిస్తున్న వైఎస్ జగన్ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రి పేరు నాని, విడుదల రజని, వైఎస్ జగన్ పిఏ కె నాగేశ్వర రెడ్డిని నిందితులుగా పేర్కొనడం ప్రభుత్వ కుట్రకు తాజా తార్కాణం. ఈ మేరకు గతంలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్కు భిన్నంగా తాజాగా బిఎన్ఎస్ 105/49 కింద కేసు నమోదు చేస్తామని గుంటూరు ఎస్పీ సతీష్ ఆదివారం చేసిన ప్రకటన నిదర్శనం. ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వం మొదటి నుంచి పక్కగా పన్నాగా అమలు చేసి Z+ కేటగిరీ భద్రత ఉన్న వైఎస్ జగన్ పర్యటనలో భద్రతా ఏర్పాట్ల కుట్రపూర్తి నిర్లక్ష్యం నుంచి తాజాగా అక్రమ కేసు నమోదు వరకు శకుని మాయోపాయాన్ని తలపించేట్టుగా చంద్రబాబు కుతంత్రం సాగిందంటూ అందులో ఏ1 ప్రభుత్వమే అవ్వాలి, సెక్యూరిటీ తక్కువ చేశారన్నట్టుంది. అట్లాగే జగన్ని భూస్థాపితం చేస్తానని చంద్రబాబు కుట్రే అన్నది, జగన్ జనాధారంతో బెంబేలెత్తి అక్రమ కేసులు అన్నది, ప్రభుత్వ పెద్దల ఒత్తిడికి లొంగిన ఎస్పీ సతీష్ అన్నది, ఇక్కడ ప్రభుత్వ వైఫల్యంతో చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్, ఫిక్స్కి టీడీపీ ఫేక్ ప్రచారం అంటూ టాటా సఫారీ వాహనం ఢీకొని వ్యక్తి మృతి, దాన్ని వైఎస్ జగన్ కాన్వాయ్కి ముడిపెట్టి దుష్ప్రచారం. ఆ మేరకు టీడీపీ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు జగన్ కాన్వాయ్ ఢీకొట్టలేదని ఎస్పీ సతీష్ స్పష్టీకరణ. ఎస్పీ ప్రకటన తర్వాత కూడా దుష్ప్రచారం ఆపని వైనం అంటూ అందులో రాసుకొచ్చినటువంటిది ఇదంతా హైలైట్ చేసుకొచ్చింది అనమాట.